ఈ వారం గోచార ప్రకారంగా ఉండేటువంటి ఫలితములు. కన్యా రాశి ఫలితములు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఉంటుంది ఈ వారం మీకు. నీతిగా నిజాయితీగా చేయాలి అని చెప్పేసి అనుకునేటువంటి పట్టుదలతో మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పని అనేటువంటిది నిక్కచ్చిగా అవుతుంది. కాబట్టి మీకు అదృష్టము వరిస్తుంది కూడా. ఎందుకంటే లగ్నకేతువు సప్తమ రాహువులో ఉన్నాడు. కానీ 6వ స్థానంలో మీకు లాభస్థానంలో శని మంచి స్థానంలో ఉండటం వల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. దేనికోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ యొక్క ఫలితం అనేటువంటిది ఈ వారంలో మీకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే కన్యా రాశి వారు వ్యాపారంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే ఈ వారం మీకు అన్ని ఒడిదుడుకులు కూడా చాలా వరకు సర్దుబాటు అవుతాయి. అలాగే మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం అనేది ఫలిస్తుంది. విభేదాలు లేకుండా ముందు జాగ్రత్త విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కన్యా రాశి వారు ఈ వారం అంతా కూడా నవగ్రహ ధ్యాన శ్లోకంతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకోవటం ఉత్తమం. ఎందుకంటే సప్తమ స్థానంలో రాహువు అనేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి, సప్తమ స్థానంలో రాహువు ఉంటే కలహం ప్రియుడు కాబట్టి కలహాలు అనేటువంటివి అనుకోకుండా వచ్చేటువంటి అప్రయత్నం జరుగుతూ ఉంటాయి. కానీ ఆ యొక్క అప్రయత్నంగా జరిగేటువంటి వాటికి విఘ్నం జరగాలని విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల అప్రయత్నంగా వచ్చేటువంటి సమస్యలు కొన్ని దూరం అవుతాయని చెప్పేసి తెలియపరచడం అవుతుంది. కావున కన్యా రాశి వారు నియమాలు ఈ వారం అంతా కూడా పాటించాలి.